డీటెయిల్స్ చూస్తే అధికార పార్టీ నేతలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్యకర పోస్టులు పెడుతున్న 15 మందికి పులివెందుల పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి, మాజీ సీఎం జగన్ బంధువు అర్జున్ రెడ్డి కూడా ఉన్నారు. విజయవాడలోని సజ్జల భార్గవరెడ్డి ఇంటికి వెళ్లిన పులివెందుల పోలీసులు ఆయన తల్లికి నోటీసులు ఇచ్చారు. పులివెందులలోని అర్జున్ రెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. రైట్, అధికార పార్టీ నేతల లక్ష్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్యకర పోస్టులు పెడుతున్న 15 మందికి పులివెందుల పోలీసులు 41A నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సజ్జల భార్గవరెడ్డితో సహా మిగతా 15 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం ఏంటి? దీనికి సంబంధించి అప్డేట్స్? సరే, వైసీపీ సోషల్ మీడియా సైకోలకు సంబంధించిన వైసీపీ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఆ కేసుని పులివెందుల పోలీసులు స్పీడప్ చేయడం జరిగింది. ఇటీవల ఎక్కడ కడప ఉమ్మడి జిల్లా కావచ్చు, పక్కన అన్ని జిల్లాల నుంచి కూడా దాదాపుగా పులివెందుల కేంద్రంగా చేసి పోలీసు ప్రభుత్వం పులివెందులకే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కేసులు అన్ని కూడా ఆ వైసీపీ సోషల్ మీడియా పోస్టుల కేసులు అన్ని కూడా పులివెందులకే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పులివెందుల పోస్టులు కీలకంగా మారారు. ఈ విచారణలు కావచ్చు, వీళ్ళ నిందితులకు నోటీసులు పంపించే విధానం కావచ్చు. సో మొత్తం మీద ఓవరాల్ గా నిన్నటి వరకు గ్యాదర్ చేసి 15 మందికి 41A నోటీసులు పంపించడం జరిగింది. విజయవాడ కూడా పులివెందుల పోలీసులకు వెళ్ళి ఎవరైతే కీలకంగా ఉన్నారో సజ్జల భార్గవరెడ్డి కావచ్చు, అర్జున్ రెడ్డి, జగన్ సొంత బంధువు అర్జున్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ప్రధానంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ కేసులు నమోదులాంటి పరారీలో ఉన్నారు. సో వాళ్ళు లేకపోవడంతో సజ్జల రెడ్డికి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఇతరులకు మాత్రం వాళ్ళ ఇద్దరికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. వీరితో పాటు మళ్ళీ 13 మంది, అంటే మొత్తం 15 మందికి పులివెందుల ఏరియా, కడప ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా హైదరాబాదు, విజయవాడ, ఉమ్మడి కడప జిల్లా. సో ఈ ఓవరాల్ గా ఈ ప్రాంతాల్లో మొత్తం ఈ ఇద్దరితో పాటు 15 మందికి 41A నోటీసులు మంజూరు చేయడం జరిగింది. ఈ జారీ చేసిన తర్వాత మరోవైపు వీరిపై విచారణ కూడా ఓవైపు సాగుతోంది, మరోవైపు వీరి కోసం బృందాలు కూడా గాలిస్తున్నారు. సో మొత్తం మీద అయితే ఈ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కేసును అయితే వేగవంతం చేశారు పులివెందుల పోలీసులు. అట్లాగే ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించి కూడా ఒక పక్క విచారణ జరుగుతోంది. ఎందుకంటే వాళ్ళ పిఏ ద్వారా కంటెంట్ వచ్చిందని చెప్పి ఈ వరా ఎవరైతే ఉన్నాడో రవీందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఈ వాంగ్మూలంలో వీళ్ళందరూ కూడా బయటపడినారు. కేవలం ఈ వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇతను ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలోనే వీళ్ళిద్దరితో భార్గవ అర్జునులతో పాటు మిగిలిన వారందరూ కూడా ఈ పులివెందుల ప్రాంతంలో కడప ఉమ్మడి జిల్లాలో వీళ్ళందరినీ కూడా బయటపడడం జరిగింది. ఈ వాంగ్మూలం ఇచ్చిన ప్రకారం అయితే ప్రధానంగా ఇప్పుడున్న ఈ నడుస్తున్న కేసులో ప్రధానంగా శర్మిల పైన, విజయమ్మ పైన, సునీత పైన వీళ్ళ పైన మాత్రం పులివెందుల్లో కంటెంప్ట్ తయారైంది. అది కూడా ఎంపీ అవినాష్ రెడ్డి తయారు చేశాడు. ఆయన పిఏ రాఘవరెడ్డికి ఇవ్వడంతో రాఘవరెడ్డి నాకు పంపిస్తే నేను సోషల్ మీడియా ఇచ్చానని చెప్పి వర్రా రవీందర్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ వైపు కూడా విచారణ వేగవంతం చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.